తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. సరే, తెలుగు సినిమా పరిశ్రమ అనాలో, లేకుంటే అల్లు అర్జున్‌కి సంబంధించి లేదంటే అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసుకుంటూ ఓవరాల్‌గా పరిశ్రమ మొత్తాన్ని కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం అనాలో, ఏదైనా అనండి. బట్ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కీలకమైన హీరోకి వర్సెస్ తెలంగాణ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్‌లో ఈరోజు ఒక కీలకమైన టర్న్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోటి చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, వెంకటేష్ గారు, మరికొందరు సినిమా ప్రముఖులు వెళ్ళి కలవబోతున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు దీనికి సంధానకర్త. అయితే ఆయన అమెరికా నుంచి రాగానే నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని కలిశారు. ఆ తర్వాత పుష్ప 2 యూనిట్ నుండి 2 కోట్ల రూపాయలు రేవతి వాళ్ళ కుటుంబ సభ్యులకు వెళ్ళింది. అండ్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి సినీ ప్రముఖులు వెళ్తూ ఉన్నారు. ఓవరాల్గా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మనసును, తన ఆలోచనను పసిగట్టినటువంటి దిల్ రాజు ఇటు సినిమా పరిశ్రమ పెద్దలకు కూడా ఒక రకమైనటువంటి డీల్ సెట్ చేసినట్లే. మరి ఆ డీల్ ఏంటో తెలియట్లేదు, బట్ డెఫినెట్లీ ఒక డీల్ అయితే ఏదో సెట్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు సినిమా పెద్దలు కూడా కలవబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిని అని. తెలుగు సినిమా పరిశ్రమ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించే విధంగా ఆ డీల్ ముఖ్యం అంటున్నారు, ఆ డీల్లో కీలకం అంటున్నారు. తెలంగాణ సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడం ఏంటో అంటే ఏ కోణంలోనో తెలియదు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడమా, లేకుంటే రేవంత్ రెడ్డి గారికి సహకరించడమా ఏమో తెలియదు. అండ్ ఒక మెగా డీల్ సెట్ అయింది అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఏం డీల్ సెట్ అయిందో, ఏం మాట్లాడబోతున్నారు. సంక్రాంతికి ఏమో సినిమాలు వస్తూ ఉన్నాయి, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోల మీద వాళ్ళు హోస్ట్ పెట్టుకున్నారు. సంక్రాంతికి రాబోయే సినిమాలు 2 ప్రధానమైనవి దిల్ రాజువే. అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఇటు వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నామనే సినిమా పేరే. మరి దీని మీద కనుక భారీగా పెట్టుబడులు పెట్టినట్లున్నారు, బడ్జెట్. మరి దేని గురించి చర్చించబోతున్నారు. కానీ ఈరోజైతే ఒక కీలకమైన టర్న్ ఎపిసోడ్లో అండ్ చూడాలి మరి సినిమా వాళ్ళు ఈరోజు వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి 2 చేతులైతే నమస్కారం పెడతారా, లేకపోతే అట్లేమీ లేకుండా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఊరుకుంటారన్నది చూడాలి మనం కూడా. ఎందుకంటే సినిమా వాళ్ళు 2 చేతులు ఎత్తి నమస్కారం కనుక పెడితే, అబ్బో, ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రికి 2 చేతులు ఎత్తి నమస్కరించినందుకు ఏ విధంగా అబ్బా 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 ఇంకా అప్పుడు మరిగిన మనుషుల గురించి చూస్తే వండర్రా బాబు, నిజంగా అప్పుడు మరిగిన మనుషులు. మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు, నమస్కారం బెటరా, భుజాలు ఇట్లా కొట్టుకుంటారా, రా బాబర్ది, రా మావా అని కొట్టుకుంటారా, అట్లేం కొట్టుకోరు కదా. చూద్దాం మొత్తం మీద వీళ్ళ బాడీ లాంగ్వేజ్లు ఎట్లుంటాయో, వీళ్ళ నమస్కారాలు, ప్రతి నమస్కారాలు ఎట్లుంటాయో, ఇవన్నీ ప్రతి విజువల్ గమనించాలి.